సో మరి ఎప్పుడు కిడ్స్ ప్లానింగ్? ఆహా, లేదు. దానికి నేను కొంచెం పుష్ చేస్తున్నా పర్సనల్ లైఫ్ని. కెరియర్ సెట్ అయిన తర్వాత కొంచెం లేదు సినిమా. ఇది ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైతే కూడా నేను పని చేయొచ్చు, బట్ ఏమైనా కిడ్స్ ప్లానింగ్ ఏదైనా చేస్తే నేను ఇంట్లో కూర్చోవాలి. దట్ విల్ పుష్ మై కెరియర్. సో నేను కొంచెం పని చేసి హ్యాపీ ఉన్నప్పుడు ఐ వాంట్ టు గో ఫర్ దట్. కానీ మీ అంటే మీ బ్యాచ్ అందరూ కలిసినప్పుడు ఎప్పుడైనా రెగ్యులర్గా ఆ. సో వాళ్ళ టాక్స్ అన్నీ ఒకటి సపరేట్ నడుస్తూ ఉంటే ఎప్పుడైనా అనిపించిందా నాకు పెళ్ళి అయిపోయింది లేదో మాడుకున్నారు సరే మాట్లాడుకోని అనే పాయింట్? వాళ్ళ టాక్స్ ఏముంటాయి అక్కడ మింగిల్ అవుతావో లేదా? యాక్చువల్లీ మెజారిటీ అందరికీ ఇంకా పెళ్లి కాలేదు కదా, అవును. వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీల గురించి, వాళ్ళ డేట్ల గురించి ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటారు. గర్ల్స్ గురించి. గర్ల్స్ గురించి, బాయ్స్ గురించి. నేనైతే నా మైండ్లో ఒక్కడే బాయ్ ఉన్నాడు, మ్మ్. వాడి గురించే నేను ఆలోచిస్తూ ఉంటా. వీళ్ళది ఏదేదో స్టోరీలు ఉంటాయి, ఫన్ స్టోరీస్, ఏదేదో చేశారా, అక్కడికి వెళ్ళాము, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, అదంతా నా లైఫ్లో చెప్తుంటారు. ఒక్కడితోనే ఉంది స్టోరీ. నేను పాస్ట్ 8 years నుంచి నా స్టోరీ ఇలానే ఒక్కడితోనే వెళ్తుంది. సో వాళ్ళు ఏం చెప్పినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 5 years బ్యాక్ ఒకరిని డేట్ చేశాను, వాళ్ళతో ఈ స్టోరీ ఇలా ఉంది, వాళ్ళ గురించి చెప్పడం. ఇప్పుడు ఈయనని డేట్ చేస్తున్నా, వీళ్ళ స్టోరీ ఇలా ఉంది. నేను ఎంత ఆలోచించినా ఎప్పటి నుంచో నాకు ఒకడే, సో వాడే నా స్టోరీ. సో కొత్త 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 మాటలు చెప్పేది ఏం లేదు. నేను ఎంత స్టోరీ చెప్పుకున్నా శ్రీపద్ గురించే చెప్పుకోవాలి. సో బట్ ఐఎమ్ నాట్ సాడ్ అబౌట్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సో యూజువలీ ఓకే, నేను హ్యాపీగా ఉన్నా, వీళ్ళ బాధలు విందామని హ్యాపీగా కూర్చొని వింటా.